స్వామి శరణం స్వాములందరికీ. హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర మనం ముగించేసేసుకున్నాం కదా. ముగించుకొని దాదాపు నాకు ఒక 1 వీక్ అయిపోయింది. నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ తమిళ ఐటమ్ ఉండొచ్చు. మన పాదయాత్ర ఎక్స్పీరియన్స్ ఒకటి, పార్ట్ 1 పార్ట్ 2 రెండు పెడితే లేకపోతే ఒకటే దాంట్లో కంప్లీట్ చేస్తాం. పాదయాత్ర ఎక్స్పీరియన్స్ ఒకటి, పాదయాత్ర ఎట్లా రావాలి, ఈ రెండు ఒకటే దాంట్లో చెప్తా. ఇంకోటి ఏం చెప్తా అంటే పాదయాత్రకు మొత్తం బడ్జెట్ ఎంత అయిందో ఆ బడ్జెట్ మొత్తం ఈ వీడియో చెప్తా. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. లైక్ కొడితే ఏమైతే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో పోతూ ఉంటుంది. పాదయాత్ర పోయేటోళ్ళకి ఇంకా యూస్ఫుల్ అవుతుంటుంది, ఎందుకంటే అర్థమవుతుంది నెక్స్ట్ సారి పాదయాత్ర పోవాలంటే ఎట్లా, ప్లస్ బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి అని ఒక అవగాహన వస్తుంది అందరికీ. అంటే ఒక తెలిసిపోతుంది ఎంత పెట్టుకొని మనం పోవాలి అన్నట్టు. అందుకే ఇంకా అందరికీ ఎంత ఖర్చు అవుతుందో అట్లనే చెప్తా ఈ వీడియో. ఫస్ట్ మనం పాదయాత్ర ఎట్లుంటుందంటే ఫస్ట్ నేను చెప్తాను కదండి, 3 months ముందే మనకి మన సువర్ణభూమిలో, అంటే సువర్ణభూమి అంటే ఏదైనా సరే ప్రతి ఒక్క పాదయాత్రలు అనౌన్స్ చేస్తారు, ఒక పాంప్లెట్ పెడతారు. పాదయాత్ర వచ్చేటోళ్ళు నేమ్ రాపియండి అని ఒకటి ఉంటుంది. 10 వాట్సాప్లలో షేర్ చేస్తుంటారు, ఇంకా గ్రూప్స్లలో షేర్ చేస్తుంటారు. ఎవరికి తెలుసా అంటే ఎవరైనా పాదయాత్ర వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఆ పాంప్లెట్ కంపల్సరీ వస్తుంది. వాళ్ళకి మీరు అప్రోచ్ అయ్యారంటే ఓకే, లేకపోతే నాకే అప్రోచ్ అయినా సరే నేను చెప్తాను. ఎందుకంటే నెక్స్ట్ సారి నేను వీడియో పెడతా పాదయాత్రది పాంప్లెట్ వచ్చినప్పుడు. ఎవరైనా పేరు రాయాలనుకుంటే ఒక్కరిని ఇక్కడ ఇద్దరిని తీసుకోతాను, అందరినీ తీసుకోలేను. ఎందుకంటే దాదాపు మేమే 350 మంది ఉంటాం. అందరిని తీసుకోవాలంటే మాతో కాదు కదా. అట్లా అని చెప్పి పేరు రాపిస్తాం కదా 3 months ముందు. పేరు రాపిస్తున్న తర్వాత మనకి ఓకే అవుతుంది. ఎప్పుడు ఒక డేట్ అని చెప్తారు, మనకి ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాకు ఎప్పుడైంది, November 8th నుంచి December 14th వరకు మన పాదయాత్ర అనేది కంప్లీట్ అయిపోతుంది. దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఒకటి మనకి ఫస్టే చెప్పేశారు గురుస్వామిలో, మనం 16th లేకపోతే 15th మనం ఫ్లైట్ లేకపోతే ట్రైన్ ఏదో ఒకటి బుక్ చేసుకోవడానికి ఫస్టే చెప్పేశారు గురుస్వామిలో. తీసుకొని నేయాభిషేకం చేయించేంత వరకు గురుస్వామిలో బాధ్యత. దాని తర్వాత ఎవరి దారి వాళ్ళదే ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి దాకా తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా, గురుస్వామి అట్లుంటుంది. ఫస్ట్ పాదయాత్ర ఫస్ట్ డే ఎట్లుంటుంది అంటే, పాదయాత్ర ముందుకు అన్ని సేఫ్టీస్ తెచ్చుకుంటాం కదా, అవి మనం ఆ వీడియో చూసుకొని సేఫ్టీస్ ఏమేమి కావాలో అన్ని వీడియోలు ఉంటాయి. ఫస్ట్ డే వీడియో కాదు, పాదయాత్ర సేఫ్టీ వీడియోస్ అని ఉంటుంది. కావాలంటే దీని లింక్ పెడతా, చూడండి, బాగుంటుంది. అంటే ఏం తెచ్చుకోవాలనేది అవగాహన వస్తుంది, మీకు ఇక్కడ తెలుస్తుంటుంది పాదయాత్ర పోవాలంటే ఎట్లుంటుందని. ఫస్ట్ పాదయాత్ర చెప్పులు వేసుకుంటూ కొంతమంది, చెప్పులు వేసుకోని వాళ్ళు కొంతమంది ఉంటారు. చెప్పులు వేసుకున్న వాళ్ళు ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ స్టార్టింగ్ మైండ్లో ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారు, చెప్పులు వేసుకుని వెళ్ళిపోతా, ఎందుకు నాతో కాదు అని వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు. చెప్పులు వేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే ట్రై చేద్దాం, మధ్యలో ఏమైనా అయితే వేసుకుందాం అట్లా అంటారు కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఈ వీడియోలో చెప్తుంటా, చూడండి, మంచిగా ఉంటుంది వీడియో. ఫుల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, సగం చూసి స్కిప్ చేస్తుంటే అది అర్థం కాదు. ఫస్ట్ పాదయాత్ర 2 రోజులు, రేపు అంటే ఈరోజు ఎట్లుంటుందంటే ఒక ఆతృత ఉంటుంది, పాదయాత్ర వెళ్తున్నాం పోతున్నాం. ఇంటికాడ ఎట్లుంటుంది, ఫస్ట్ పోయిన వాళ్ళకి చెప్తాను, సెకండ్ టైం ఉన్నది కదా, ఫస్ట్ టైం పోయిన వాళ్ళకి నాకే ఉన్నది అట్లా చెప్తాను. పాదయాత్ర పోతున్నాం అని ఉంటుంది. ఏదో ఆతృత ఉంటుంది కానీ ఏముండదు. అదేంటంటే మీ ఇంట్లోనే ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళు అందరినీ ఇంకా మిస్ అయ్యి మీరు వెళ్ళిపోతారు. ఇంకా నిజం చెప్పాలంటే అది ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే, మీకు ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత మీకు అర్థమవుతుంటుంది, ఆహా ఇంట్లో మా అమ్మ నాకు అన్నం తెచ్చి పెడుతుండే కదా. ఇట్లాంటివన్నీ పాదయాత్ర వస్తుంటే తెలుస్తుంది. నేను చెప్తే ఇంకా అర్థం కాదు. ఫస్ట్ డే ఎట్లుంటా అంటే, మనం కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయిన ఫస్ట్ డే పాదయాత్రలో ఉరుకులాట ఉంటుంది, గాబర్ ఇక అక్కడెక్కడ అవుతుంటారు. ఫస్ట్ డే ఎట్లుంటుంది తెలుసు కదా, నా వీడియో వస్తాయి మీకు అర్థమవుతుంది. అసలు టైం ఇయర్, ఒక 5 minutes టైం ఇయర్, మాట్లాడేంత టైం ఉన్నది. దేవాలయం నుంచి మనం స్టార్ట్ అయ్యి మనం ఇక్కడ ఫస్ట్ డే ఆల్ట్ శంషాబాద్. ఫస్ట్ డే ఆల్ట్ ఎంత అంటే ఒక 6 kilometers ఎక్కడ ఉంటుంది, 6 కాదు 7 kilometers. మాకు ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ డే ఎట్లా అంటే మనకి 6 kilometers ఉంటుంది కదా, ఇక ఆరామ్సే కొట్టేస్తాం. మనకి ఎట్లుంటుంది అంటే ఫస్ట్ డే మనకి దండలు వేసి శాల్వాలు వేసి పంపిస్తారు కదా. అది మీకు ఈ లాస్ట్కి చెప్తాయి, ఎందుకో ఈ మాట ఎందుకు అంటున్నానో, ఎందుకు నవ్వుతున్నావు కూడా. వెళ్ళిపోతాం, ఫస్ట్ డే అయిపోతుంది. పోయి వండుకుంటాం. గురుస్వామి మీటింగ్ పెడతాడు, చెప్తాడు పాదయాత్ర గురించి, సేఫ్టీస్ ఎట్లా పోవాలి, ఎట్లా ఉండాలి అవన్నీ చెప్తుంటాడు. మనం అన్నీ తినేసి వండుకుంటాం. సెకండ్ డే మార్నింగ్ ఇది చెప్తున్నాయి. సెకండ్ డే మార్నింగ్ ఉరుకులాట. అసలు ఏమంటే ఒవ్వని పని వాడి చూసుకుంటాడు. పొద్దున 3 గంటలకు లేస్తారు, అర్థం చేసుకోరు. మీరు నార్మల్గా సన్నదానంలో మీరు 8 గంటలకు లేస్తారు, 4:30కి లేస్తారు. అక్కడ 3 o'clockకి లేచి 3:30 కల్లా మొత్తం ప్రిపేర్ అయ్యి స్నానం చేసి 4 o'clockకి కరెక్ట్ పూజ స్టార్ట్ అవుతారు. మనం 5 o'clockకి పూజ స్టార్ట్ చేస్తే అక్కడ 4 o'clockకి పూజ స్టార్ట్ అవుతుంది.
ఒకరి పూజ వాళ్ళే చేసుకుంటారు. ఎట్లుంటుంది అంటే మీకు కొత్త కదా, మీకు తెలియదు ఇది రొటీన్ అయ్యేది ఎప్పుడు అట్లనే. కానీ మనకు కొత్త అనిపిస్తుంది. అది ఏంటంటే పొద్దున్న లేచాగానే ఎవరంతా వాళ్ళు పూజ చేసుకుంటారు. కొంతమంది పూజలు ఎట్లా చేసుకుంటారు అంటే స్నానం చేసుకొని శరణాలు చెప్పుకొని 2-3 శరణాలు చెప్పుకొని హారతి తీసుకొని వెళ్ళిపోతారు. మనకు అర్థమవుతుంది ఏంది పాదయాత్ర పూజ ఏం ఇస్తలే సక్క వీళ్ళు ఏది అని అనుకుంటారు. ఫస్ట్ నువ్వు పూజ డబ్బులు లేచి నువ్వు పూజ చేసుకున్నావు అంటే అయిపోతుంది. నువ్వు లేట్ వేసి పూజ నువ్వు గంట సేపు చేసావు అంటే పొద్దున్న లేచి ఎండ కొడుతుంది. నువ్వు నడిచేయగలం, మనం ఆల్టుకు వెళ్ళినప్పుడు ఎండ కొడుతుంది. ఈ సౌండ్ ఒకటి పూజ చేసుకొని మనం డబ్బులు లేచి పూజ చేసుకుని మనం డబ్బుని వెళ్ళిపోతే మనకు సేఫ్. లేదు అని అంటే మనం పొద్దున నడుస్తాం. పొద్దున ఎంత ఉంటుంది అంటే 22 కిలోమీటర్స్ 23 కిలోమీటర్స్ ఉంటుంది మార్నింగ్. ఆల్టుకు వెళ్ళేప్పుడు మనకి ఎండ కొట్టిందంటే అయిపోయి నడవడానికి కాదు. ఫస్ట్ డేనే బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది. ఫస్ట్ డే ఇంప్రెషన్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ డే గుడ్ ఉండాలి, ఎప్పుడు బ్యాడ్ ఉండదు ఇంప్రెషన్. అందుకని పొద్దున అందరితో పాటు లేచి డబ్బుని వెళ్ళిపోవాలి ఆల్ట్కి పోయేటప్పుడు ఏంటంటే కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కొంతమంది చెప్పులు వేసుకొని అయ్యో ఎవరి డిసిజన్ వాళ్ళది. వేసుకుంటే ఇంకా అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎందుకంటే అది పాదరక్షకలు అని చెప్పుకొని వేసుకోవాలి, చెప్పులని వేసుకోవద్దు. ఎందుకంటే కొంతమంది వేసుకోవద్ది కాదు. వేసుకున్న వాళ్ళది ఎట్లుంటుంది అంటే నేను చెప్తున్నా చూడండి ఒక్కసారి. ఇది ఒక్క 5 మినిట్స్ ఎందుకు 2 మినిట్స్ ఉండండి. 2 మినిట్స్లో పైసా వేసుకున్నది ఎట్లుంటుంది. పొద్దున్న లేచి నడుస్తుంటారు కదా, నేను నడుస్తా అని ఒక మైండ్లో ఉంటుంది. కొంతమంది కాళ్ళ స్కిన్ ఎట్లుంటుందో రఫ్ ఉంటుంది కదా, లావుగా ఉంటుంది కదా, వాళ్ళకి ఏం కాదు. కొంతమంది మెత్త ఉంటుంది కదా, వాళ్ళది ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఒక 15 కిలోమీటర్లు నడిచంగానే అయిపోయి ఇంకా వాళ్ళు అవుట్ అయిపోతారు. వాళ్ళు అవుట్ అయిపోయి బొగ్గలు వచ్చేస్తాయి కాళ్ళకి, ఇంకా నడవనికి రాదు. ఇక అయిపోయి ఫస్ట్ డే వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరు ట్రై చేయాలి చెప్పులు వేసుకోవడానికి చెప్తున్నా. వాళ్ళు వేసుకున్న తర్వాత ఇట్లా అవుతుంది 15 కిలోమీటర్ తర్వాత బొగ్గలు వచ్చేస్తాయి. కొంతమంది ఫస్ట్ డే వస్తాయి, కొంతమంది సెకండ్ వస్తాయి, కొంతమంది థర్డ్ డే వస్తాయి. ఈ 3 రోజులు రాలేమంటే ఇంకా 4వ రోజు రావు అన్నట్టు ఫిక్స్ కావాలి. ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ 3 డేస్లో వచ్చినాయంటే బొగ్గలు అవి పలగొట్టడం ఇంకెంత బాధ ఉంటుందంటే చెప్పొద్దు. ఇంకా బాధ అట్లుంటుంది, అంతగానం బాధ ఉంటుంది. నాకు తెలియదు వాళ్ళ పడ్డల బాధ నేను చూసినందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పులు వేసుకుంటూ వస్తాను కదా, నాకు తెలియదు బాధ. నాకు ఓలు పడితే తెలిసి ఎట్లుంటుందో బాధ. సరే ఆల్టుకు పోతామా, ఆల్టుకు వేయగానే 15 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాము, ఒక అర్ధ గంట రెస్ట్ తీసుకుంటాం, 2 గంటలు రెస్ట్ తీసుకుంటాం. మధ్యాహ్నం స్నానం చేస్తాం. డైలీ 3 టైమ్స్ స్నానం చేస్తాం పాదయాత్రలో. పొద్దుగాల ఒకసారి, రాత్రి ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి. మధ్యాహ్నం ఎందుకు స్నానం చేస్తామంటే పడి పూజ ఉంటుంది. ప్రతిరోజు పడి పూజ ఉంటుంది మన సువర్ణభూషవరి మన మహాపాదయాత్ర. పడి పూజకి స్నానం చేసి పోతుంటాం కదా, లేచి నడుస్తుంటే నడవడానికి రాదు. వంకర నడుస్తారు, ఇట్లా క్రాస్ నడుస్తారు. అర్థం చేసుకుని క్రాస్ నడుస్తారు, నడవడానికి రాదు, ఇబ్బంది పడుతుంటారు. ఒక 2-3 డేస్ అట్లే ఉంటుంది. ఎందుకంటే పాదయాత్ర స్టార్టింగ్ కదా, అట్లే ఉంటుంది. దాని తర్వాత ఒక 2 డేస్ తర్వాత మనకు అలవాటు అవుతుంది. సాయంత్రం వాళ్ళకి ఎట్లుంటుంది అంటే సాయంత్రం అందుకే మధ్యాహ్నం తినేసి పూజ చేసుకుని తినేసేసి సాయంత్రం వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఎండకి 3 o'clock స్టార్ట్ అవుతారు. ఎండ కొడుతుంటుంది. నీకు నడవడానికి కాదు, నడవది కాదు, కానీ నడవాలి. ఎందుకంటే దబ్బున పోతేనే సాయంత్రం వాళ్ళకి మళ్ళీ దబ్బున సేఫ్టీ చేస్తావు. లేకపోతే వెనకాల వెహికల్స్ వస్తుంటాయి, నువ్వు రేడియం వేసుకొని ఉంటావు. వేసుకున్నా సరే వాళ్ళు కావాలని పక్కన నుంచి పోతారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏం కాదు, కానీ కర్ణాటక కొంచెం తమిళనాడు కేరళ అయితే చంపేస్తారు. ఇంకా నేను చంపేయడానికి చూస్తారు. అట్లుంటుంది. అది జస్ట్ సేఫ్టీ ఉండే రోడ్లు అవి. అట్లా మన సేఫ్టీ ఉంటాయి మన రోడ్లు. ఎంతకైనా మంచిది దబ్బున వెళ్ళిపోతే బెటర్ అన్నట్టు. సాయంత్రం వాళ్ళకి పోయంగానే మళ్ళా పండుకుంటాం, రుద్దుకుంటాం. మెయిన్ ఏంటంటే పాదయాత్రలో పచ్చకర్పూరం, కొబ్బరి నూనె, పసుపు ఈ 3 మిక్స్ చేసి కాళ్ళకి పెట్టుకున్నామంటే మార్నింగ్ కల్లా ఫ్రీ అయిపోతుంది. ఇట్లా మనం డైలీ అలవాటు చేసుకున్నామంటే అది మంచిది. ఓకే ఉండదు కానీ ఓకే వేసుకోవాలి. ఫస్ట్ డే ఇంకా మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఇది పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా ఎవ్వరు ఏమి ఇయ్యరు. ఈడ తెలంగాణలో అందరు ఇస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు, నీకు ఆయిల్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కొన్ని అంటే వేరే స్టేట్కి వస్తాం, మనం ఆంధ్రప్రదేశ్కి పోయినాక, తెలంగాణ కర్ణాటక పోయినాక, తమిళనాడు పోయినాక మనకు ఎవ్వరు ఇయ్యరు. అది ఎందుకంటే ఇంకా వాళ్ళకే దొరికాయి అక్కడ, అంతే క్వాలిటీ ఉండే మనకు అవసరమైన దొరికాయి. వేరే కంపెనీ దొరుకుతాయి, పని చేయవు సక్క. నేనేమన్నా అంటే పాదయాత్ర ప్రతి ఒక్కరు ఫస్ట్ సేఫ్టీ, అన్ని సేఫ్టీ తీసుకోవాలి. నా సేఫ్టీ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నీ. ఇంకో టీటీ ఇచ్చుకోవాలి, టీటీ కంపల్సరీ. ఎందుకంటే దాని మధ్యలో చెప్పులు వేసుకునే వాళ్ళకి ముళ్ళులు గుచ్చుకుంటాయి, అన్నీ అవుతుంటాయి. ఇంకోటి చెప్పులు వేసుకునే వాళ్ళకి ముళ్ళులు గుచ్చుకుంటాయి. ఇంత షార్ప్ ఉంటాయి అవి. ముళ్ళు లేకపోతే ఏమంటారు అవి సీసం ముక్కలు అలా పడేస్తారు కదా బాటిల్లో, సీసాలు తాగిన సీసాలు అవి. మీకు చెప్తాను చెప్పిన కదా ఎక్స్పీరియన్స్లో వేసుకున్న వాళ్ళకి చెప్పులు వేసుకోవాలి ఇట్లుంటుంది. ఇక్కడ కనబడుతుంది ఇదొక ప్యాచ్, ఇదొక ప్యాచ్ కనబడుతుంది కరెక్ట్. ఇక్కడ ఒకటి ఇది అయితే హోల్ పడ్డది. ఇవన్నీ ముళ్ళు మన గుచ్చుకున్న రాళ్ళు అవన్నీ. ఇంకో కాలు చూపిస్తా కనీసం ఆగారి.
కనబడుతుందా కాళ్ళకి? అవన్నీ రాళ్ళు. ఇదొక ప్యాచ్, ఇదొక ప్యాచ్, ఇవన్నీ రాళ్ళు. ఇది ఇవన్నీ రాళ్ళు. ఇవన్నీ ఇది ఎక్స్పీరియన్స్ పాదయాత్ర వితౌట్ చెప్పులు వేసుకున్న వాళ్ళది. అవి గుచ్చుకుంటాయి. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటా అంటే పాదయాత్రలో పొద్దుగా లేస్తావు, పూజ చేసుకుంటావు, నడుస్తావు, తింటావు, సాయంత్రం మళ్ళీ నడుస్తావు, పనుకుంటావు. అసలు ఆ రోజు అయిపోయినట్టుగా నీకు అర్థం కాదు. అర్థమైందా? పొద్దుగా లేచినామంటే అది ఆ రోజు అయిపోయినట్టే. అట్లుంటుంది. దాదాపు 37 రోజులు అట్లే ఉంటుంది సేమ్. తెలంగాణ మంచి 7 రోజులు మంచిగా నడిచినామంటే, ఓపిక పెట్టుకొని నడవాలి. ఫస్ట్ చెప్తున్నా, 7 రోజులు ఓపిక పెట్టుకొని నడిచినామంటే అయిపోయి. నిన్న వాడు ఆపలేడు. పాదయాత్ర మధ్యన నిజం చెప్తున్నాను, ఆగిడి చెప్తా, 3 సార్లు వినా నేను నాకే అనిపిస్తుంది, ఎందుకు నడుస్తున్నావు, ఎందుకు నడవాలి, వెళ్ళిపోదాం, రిటర్న్ వెళ్ళిపోదాం అంటే మన మైండ్ ఒకటి క్రియేట్ అయితే ఉంటుంది. అది పక్కకు హిట్ అవ్వాలి, అది పట్టించుకోవద్దు. దాదాపు చాలామంది వెళ్ళిపోయారు. ఒక నలుగురు వెళ్ళిపోయారు ఇప్పటికి. అంటే నేను ఈసారి చెప్తున్నా, సగం వస్తారు, వెళ్ళిపోతారు. అటు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మనం వచ్చి ఒకటి కంకణం కట్టుకున్నాం, పాదయాత్ర పోయి వస్తాం ఈసారి అన్నట్టు ఒక కంకణం కట్టుకున్నాం. అది కంప్లీట్ చేసి ఇవ్వాలి. కాకపోతే చెప్పులు వేసుకోరి. చెప్పులు కూడా అవుతలేమంటే ఇంకొంచెం అంటే మెల్ల నడవర్రి. ఎవరేం డబ్బున ఆడ ఏం చేసేది లేదు. అందరూ పూజకు కొంతమంది పూజకు పోతారు, కొంతమంది ఓపుకున్నారు పోతారు, ఒక్కలేని ఓరు. గురుస్వామి ఏమన్నాడు, ఒప్పుకుంటేనే రావాలి, ఒప్పుకోలేకపోతే రావద్దు, అవసరం లేదు. ఏమంతా మీకు కాలు నొప్పి ఉంటే గురుస్వామికి ఏమన్నాడు, గురుస్వామి మస్తు మంచోడు. 2 గురుస్వాములు ఉంటారు మనకి, వినయ్ గురుస్వామి, వసంత్ గురుస్వామి అని 2 ఉంటారు. వినయ్ గురుస్వామి మన పూజకి అన్నీ చూసుకుంటాడు. వసంత్ గురుస్వామి ఏంటంటే మన ఆల్టులు అన్నీ పట్టుకుంటారు. ఈ పాదయాత్ర మొత్తంలో ఫుడ్కి మనకు 1% మనకు లోటు ఉండదు. ఫుడ్, బెడ్ మనకు పండుకునేది ఏడ ఉండదు. అంటే ఏడ లోటు ఉండదు. ఏడ వండుకోవాలి, ఇట్లా నీకు ప్లేస్ ఇయ్యరు, నువ్వు ఒక్కని పోతే అట్లుండదు. ఏడవైనా మంచి ప్లేస్ చూస్తారు మన గురుస్వాములు. ఎందుకంటే అందరు 350 మంది వస్తారంటే దాని అర్థం తీసుకొని వాళ్ళ గురుస్వాములు ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఫస్ట్ ఆల్ట్ మాట్లాడుకొని, ఒకవేళ ఆల్ట్ సరిపోతున్నాయి అంటే వేరే ఆల్ట్గా మాట్లాడతారు. అర్థం చేసుకోరు. 2 ఫంక్షన్ హాల్లో తీసుకుంటారు మన కోసం వాళ్ళు. 2 ఫంక్షన్ హాల్. పైసలు అన్నీ చూడకుంటే ఇవన్నీ చూడరు. ఎందుకంటే మన సేఫ్టీ చూస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే మనం వాళ్ళని నమ్ముకొని వచ్చినాం. వాళ్ళు మన ఫ్యామిలీకి మాటిచ్చి వస్తారు, ఏమని, మంచి తీసుకొస్తామని. అందుకని వాళ్ళు సేఫ్టీ తీసుకొస్తారు. తీసుకునేంతవరకు బాధ్యత వాళ్ళదే. మేమంటే కార్ ఉంది కదా, మాదే బ్యాగులన్నీ కార్లో పెడతాం. కార్లో పెట్టిన వాళ్ళది ఎట్లుంటుంది అంటే, సంచి తెచ్చుకోవాలి. ఒక 50 kg సంచి ఉంటుంది. సంచి తెచ్చుకోవాలి. దానిపైన నా పేరు అఖిల్ అని రాసుకొని, కాటా అంటే కాటేది అని రాసేసుకుంటాం. అది ఏం చేస్తాం, డైలీ ఒక్కసారి ఇస్తారు సంచి, రాత్రిపూటనే ఇస్తారు. దానిలో సాప, మెయిన్ అవసరమైన వస్తువులు, బ్యాగు, ఇంకా పంచలు ఏమేమి ఉంటాయి అవన్నీ, రెయిన్ కోట్లు ఏమేమి ఉంటాయి, రేడియమ్స్ అవన్నీ ఉంటాయి చూసినాం. అవన్నీ ఏదో మర్చిపోయినా, ఏవో అవసరం లేనివి ఉంటాయి చూసినాం. ఏదో ఒక్కసారి అవసరం వస్తే అవన్నీ దానిలో పడేయాలి. మనకి ఇంకో బ్యాగ్ వేసుకోవాలి, ఇంకోటి వెనకాల బ్యాగ్ వేసుకోవాలి. మన ఈపుకి అది చిన్న బ్యాగ్, ఎంత పెద్ద బ్యాగ్ వేసుకోవద్దు. దాన్ని ఏమి ఉండాలంటే బ్యాగ్ అది ఒక 200 250 పెడితే వస్తుంది మన డెకత్లాన్న. అది లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. దానిలో ఒక రేడియం ఉండాలి, రెయిన్ కోట్ జాకెట్, ఇంకోటి టార్చ్ లైట్, ఇంకో ట్యాబ్లెట్స్, ఇట్లా కొన్ని వస్తువులు ఉండాలి. ఒక మెయిన్ ఏంటంటే కండువ, ఎక్స్ట్రా కండువ, ఒక డ్రైవర్, అంతే. ఇవి ఉంటే చాలు. ఒక పంచ ఇవి ఉంటే చాలు, అంతే. మీ పైన ఉన్నాయి, ఆల్రెడీ ఉంటాయి. ఇవి కంటే ఎక్కువ మోయొద్దు. ఎందుకంటే ఇవే ఎక్కువ బరుగు అవుతుంది, చాలా ఎక్కువ బరుగు అవుతుంది. దీనికంటే ఎక్కువ బరువు తీసుకోవద్దు. పాదయాత్రలో ఇంకోటి, మనం మార్నింగ్ ఏమైనా చేసుకోవాలి. బాత్రూమ్ అయినా సరే, ఏదైనా సరే, దాని మధ్యలో కానీ మర్చిపోయి కానీ బాత్రూమ్ పోయినామంటే అయిపోయింది. ఇంకా డేట్లో నువ్వు ఎండకాయలు తింటాం, ఎండ పండ్లు అంటారు. గురుస్వామి అంటాడు, వచ్చంగానే అంటాడు, ఎండ పండ్లు తినొచ్చింది ఎవరు అని అడుగుతాడు. అంటే ఎండ వచ్చిన వాళ్ళని ఉంటారు, వచ్చిన వాళ్ళని అంటాడు అన్నమాట. అంత ఎండకు రావద్దు, నడవనికి గా. ఫస్ట్ చెప్పులు వేసుకోవడం వల్ల అసలే పని. చెప్పులు వేసుకోవాలని చేయొద్దు అని అంటారా. మార్నింగ్ 3:30కి లేచి ఆల్ట్కి 9:30 10 లోపల వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే 10 తర్వాత ఎండ కొడుతుంది, ఘోరం కొడుతుంది. నేను ఎన్నోసార్లు అంటే ఒక 4-5 టైమ్స్ దాకా నేను తిన్నాను, నేను ఎండకాయలు తిన్నా. ఇంకోటి ఈసారి సూర్యభగవానుడు మాకు సహకరించిండు, అందుకని మాకు అంతగానం కాలే. అట్లుంటుంది పాదయాత్రలో. మనకు బాత్రూమ్ వస్తే కూడా అందరూ ఎవరైనా ఆగమంటే ఆగుతారు, కానీ టైం వేస్ట్ అవుతుంది. గంట దాకా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే బాత్రూమ్ పోవాలి, చూసుకోవాలి, కరెక్ట్ ప్లేస్ చూసుకోవాలి. వాష్రూమ్ అంటే మనం స్నానం చేయాలి కదా మొత్తం. అది ఒకటి. ఈ ఏమంటారు,
కాళ్ళు ఏమైనా పట్టుకున్నాయంటే రాత్రిపూట పోయంగానే ఒక గురుస్వాములు ఉంటారు, ఒక బ్యాచ్ ఉంటుంది, 3-4 ఉంటారు బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ అదే పని, వాళ్ళ పని ఇక పోయంగానే అదే పని. వాళ్ళు కాళ్ళు వరకు పట్టుకుంటే వాళ్ళందరినీ పిలుచుకుంటారు, వాళ్ళకి మసాజ్ చేసి కాళ్ళు అనేది మంచిగా ఫ్రీ చేసి వదిలేస్తారు. దాని తర్వాత కూడా మంచిగా కాకపోతే పక్కన డాక్టర్ ఉంటారు, మళ్ళీ 2 ఉంటారు డాక్టర్లు పాదయాత్రలో. మా దాంట్లో తెలియదు, పక్క మన వేరే పాదయాత్రలో తెలియదు, మా పాదయాత్ర గురించి నేను చెప్తున్నా. ఇదంతా పాదయాత్రలో ఏంటంటే డాక్టర్స్ ఉంటారు 2. వాళ్ళు ఏంటన్నా ఎక్కువ పవర్, గోళీకి ఎక్కువ పవర్ ఉన్నది గోళీ ఇస్తారు. ఎందుకంటే ఆ గోళీ మనకు దెబ్బన ఎఫెక్ట్గా అయ్యి పొద్దులకల్లా మంచి ఫ్రీ కావాలని చెప్పి. ఇంకోటి పెయిన్ కిల్లర్లు ఎక్కువ వేసుకోవద్దు, 37 డేస్ వేసుకోవద్దు, వేసుకుంటే 15 డేస్ వేసుకుంటే చాలు. మనం అందరం ఏంటంటే పాదయాత్ర పోతున్నప్పుడు అందరం అనుకుంటారు అడవిల నుంచి పోతాం కదా, రోడ్డుపై నుంచి పోతాం కదా, ఎందుకు ఇవన్నీ చెప్పులు వేసుకోకుండా పోవచ్చు అని అనుకుంటాం. కానీ మనం నడిచేది దాదాపు 34 రోజులు మనం రోడ్డుపైన నడుస్తాం. ఏదో ఒక 3 డేస్ అడవిలో నడుస్తాం అంతే, ఇంకెక్కువ రోజులు నడవం. అది తమిళనాడు ఎంటర్ అవుతున్నప్పుడు, అదే కేరళ ఎంటర్ అవుతున్నప్పుడు ఉంటుంది అది అంతే. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంటుంది. నేను చెప్పడం కంటే మీరు వస్తే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కొంచెం లాంగ్ అవుతున్నట్టు అనిపించింది అనుకుంటే స్కిప్ చేయకూడదు, ఎందుకంటే మీకు అర్థం కావాలి, మీకు తెలియాలని చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తుంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావాలి. ఇంకోటి నీకు చెప్పడం మర్చిపోయినా, ఈ వీడియోతో పాటు నేను ఎండ్ చేస్తాను, నెక్స్ట్ వీడియో పెడతా. ఏ వీడియో అంటే అది బడ్జెట్ గురించి, పాదయాత్ర బడ్జెట్ ఎంత అవుతుంది అని ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇది యాడ్ చేస్తా. పాదయాత్ర ఏంటంటే నా పక్కన మా దోస్తున్నాడు భరత్, ఇంకా తేజ, వాళ్ళిద్దరు ఉన్నారు. నేను ప్రతిసారి తేజను వదిలేసి వస్తాను, నేను భరత్. ఎందుకంటే వాళ్ళ కోసం నువ్వు ఆగినావంటే నువ్వు కాల్చుకుంటావు కాళ్ళు మొత్తం కాలుతాయి. ఇంకోటి ఏంటంటే బరువు ఇది లాగుంది, ఇట్లాంటివి వేసుకోవద్దు. ఒక్క సన్నది షార్ట్, నాది డెకట్లాన్ షార్ట్ ఎట్లా ఉంటుందంటే సన్న టీషర్టు, కండువ కూడా నార్మల్ వేసుకోవాలి, బరువు వేసుకోవద్దు. నేను ఏదో బరువు ఎందుకు వేసుకుంటా అంటే నాకు కొంచెం చూడడానికి జర మంచిగా ఉండాలని చెప్పి వేసుకుంటాను అంతేగాని వేసుకోవద్దు బరుగుది కండువ. ఇక బ్యాగ్ గీడ్ అంతా బరుగు వేసుకోవద్దు. వాళ్ళేం మన పక్కన వస్తారో మనం ఎప్పుడు అనుకోవద్దు. ఎవరిది వాళ్ళదే, పొద్దు అల్లేసి పోతుంటే నువ్వు చూసుకుంటావు, వాళ్ళది చూసుకోవు, వాళ్ళే చూసుకుంటారు, ఎవరిది వాళ్ళే చూసుకుంటారు. పాదయాత్రలో ఏదైనా నీకు ఏమైనా అయిందంటే అప్పుడు అందరు వస్తారు. గురుస్వామి ఎంతో పని పెట్టుకున్నా నీకోసం వస్తారు, ఎందుకంటే నువ్వు గురుస్వామి నమ్మొచ్చినావు, అందుకని గురుస్వామి వస్తాడు. పాదయాత్రలో గురుస్వాములు ఎంత మంచిగా చూస్తారంటే అంత మంచిగా ఉంటుంది, అంత మంచిగా చూస్తారు. వాళ్ళు తిన్నావా అని అడుగుతారు ఫస్ట్, మెయిన్ డైలీ తిన్నావా అని అడుగుతారు. ఎందుకంటే తినకపోతే రేపు మార్నింగ్ మనకు తింటేనే కదా నెక్స్ట్ డే మనం నడవాలంటే. ఫస్ట్ డే పోయినప్పుడు మనకి ఏంటంటే తినబోతే తెలియ నేను తినను అంటావు, నెక్స్ట్ డే మార్నింగ్ తినకపోతే నువ్వు నడవవు. పొద్దున లేచంగా నేను నడుస్తున్నప్పుడు స్నానం చేసి పూజ చేసుకోగానే మనకి ఛాయ్తో పాటు బిస్కెట్ ఇస్తారు. నువ్వు బిస్కెట్ తినను అని అంటే నీ ఇష్టం, ఒక 5 days తర్వాత నువ్వే తింటావు. ఎందుకంటే అది అంతే, ఇంకా పాదయాత్రలో తినొచ్చు, అది ఏమంత రూల్ లేదు. ఎందుకంటే నువ్వు తినకుండా నువ్వు నడవలేవు. ఎట్లా తినొచ్చు, మనకి ఇంట్లో చేస్తారు ఇష్టం, మనకి మురుకులు అట్లాంటివి ఉంటాయి ఇష్టం, అవి తినొచ్చు, ఏం కాదు. ప్లస్ ఆగురా కట్ చేస్తాను అన్నది, కానీ పల్లి పట్టీలు ఇట్లాంటివి ఉంటాయి, అన్నీ తినొచ్చు, ఏం కాదు. పాదయాత్ర మంచిగా ఉంటుంది. ఇంకోటి ఈ వీడియోలో నేను అడుగుదాం అనుకుంటున్నా, నాకు కామెంట్ ఒకటి చెప్పాలి. నేను ఈ వీడియోస్ అయిపోయినాక నెక్స్ట్ మన హిందూ గురించి వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏవంటే మన హిందూస్కి ఇప్పుడు వ్యతిరేకంగా పెడతారు చూసిన వీడియోస్ చేసేటివి, అట్లాంటివి ఆపోజిట్గా నేను చేసి పెడదాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఓకే, జై శ్రీరామ్ అని పెట్టర్రి, లేకపోతే స్వామి శరణమయ్యప్ప అని పెట్టర్రి, లేకపోతే ఏదో ఒకటి పెట్టర్రి, స్వామి శరణమయ్యప్ప.